ఒక ఇంట్లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఉండేవారు. ఆమె తన కొడుకుకు రోజు చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉండేది. అరే వాడకపోతే ఫ్యాన్ ఆపేయి, ఖాళీ గదిలో టీవీ ఎందుకు ఆన్లో ఉంది, ఆఫ్ చేయి, నీళ్లు వేస్ట్ చేయకు. కానీ అబ్బాయికి ఇవన్నీ నాగింగ్ లాగా చాలా విసుగ్గా అనిపించేవి. ఇవన్నీ అర్థం లేని కంప్లైంట్స్ అనుకున్నాడు. ఒకరోజు అతను తన మనసులో అనుకున్నాడు, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఈ నాగింగ్ అంతా లేకుండా పీస్ఫుల్గా జీవిస్తాను. కొంతకాలానికి జాబ్ అవకాశం వచ్చింది. అప్పుడు బట్టలు సర్దుకుంటూ తనలో తానే ఖచ్చితంగా ఇలా అనుకున్నాడు, ఈ జాబ్ వచ్చాక ఈ సిటీ వదిలేస్తాను, ఇక నన్నెవ్వరూ విసిగించరు, నా లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అతను వెళ్లే ముందు తన తల్లి గట్టిగా చాలా స్ట్రాంగ్గా ప్రేమతో ఇలా చెప్పింది, బాబు నీకేమీ తెలియకపోయినా సరే కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చెప్పు, ఎప్పుడూ నీ మీద డౌట్ పెట్టుకోకు. అతను కంపెనీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎంట్రన్స్ దగ్గర ఎవ్వరూ లేరు. డోర్ ఓపెన్గా ఉంది. అప్పుడు అతనికి తల్లి మాటలు గుర్తొచ్చాయి. ఆలోచించకుండా డోర్ని జాగ్రత్తగా మూశాడు. కోర్ట్యార్డ్ లోపలికి వెళ్ళగానే అందమైన పూలు కనిపించాయి. అక్కడ పైపు నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. అతను ఆ పైపు తీసుకుని ఎండిపోయిన మొక్కల వైపుకి తిప్పి పెట్టాడు. స్టేర్స్ ఎక్కేటప్పుడు పగటిపూట కూడా లైట్ ఆన్లో ఉంది. కొంచెం ఊపిరి తీసుకొని ఆ లైట్ని ఆఫ్ చేశాడు. హాల్కి వెళ్లేదారిలో వెల్కమ్ మ్యాట్ తలకిందులుగా ఉంది. అది సరిచేశాడు. తర్వాత మిగతా క్యాండిడేట్స్తో పాటు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశాడు. చివరికి ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. అక్కడ అతను ఆశ్చర్యపోయాడు. ఇంటర్వ్యూయర్ అతని డాక్యుమెంట్స్ చూడలేదు, టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడగలేదు. ఇంటర్వ్యూయర్ ఒక్క ప్రశ్న మాత్రమే అడిగాడు, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు? ఆశ్చర్యపడిన ఆ యువకుడు అడిగాడు, సార్ మీరు నన్ను ఏ క్వశ్చన్స్ కూడా అడగలేదు కదా. ఇంటర్వ్యూర్ నవ్వుతూ చెప్పాడు, మేము ఆన్సర్స్ చూసి హైర్ చేసుకోము. మీరు లోపలికి వచ్చిన క్షణం నుంచి మీ యాటిట్యూడ్ని అబ్జర్వ్ చేస్తాం. మీరు డోర్స్ క్లోజ్ చేశారు, పూల మొక్కలను కాపాడారు, లైట్ ఆఫ్ చేశారు, వెల్కమ్ మ్యాట్ సరిచేశారు. ఇది ఎవరూ చేయలేదు, అందుకే జాబ్ మీది. అప్పుడు ఆ యువకుడి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. చిన్నప్పుడు బాధగా విసుగ్గా అనిపించిన తల్లి మాటలన్నీ ఇప్పుడు ఒక పెద్ద ట్రెజర్, ఒక ధనంలాగా అనిపించాయి. అతనికి అర్థమైంది, మనం నెగ్లెక్ట్ చేసే చిన్న చిన్న విషయాలే మన ఫ్యూచర్కి ఫౌండేషన్ అవుతాయి అని. ఈరోజు భారంగా అనిపించే డిసిప్లిన్ రేపు మన ఫ్యూచర్కి డోర్స్ తెరుస్తుంది. ఈరోజు నాగింగ్లా విసుగ్గా అనిపించేది ఒకరోజు ప్రేమ అని అర్థమవుతుంది. పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళు నేర్పే లెసన్స్ విలువలను తెలుసుకోండి. ఈ స్టోరీ మీకు మీ అమ్మా నాన్నను గుర్తు తెచ్చిందా? మీ పిల్లలకి ఇది తప్పకుండా చూపించండి. ఈరోజు విసుగ్గా అనిపించే డిసిప్లిన్ రేపటి విజయానికి రీజన్ అవుతుంది. కామెంట్ చేయండి. పేరెంటింగ్ ఈజ్ లవ్ ఇన్ ద కామెంట్ బాక్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. హరి ఓం.